ఈరోజు అంబేద్కర్ ఎక్కడున్నా తెలుసు, కానీ మనం ఇంకా మధ్య పెట్టుకొని మనం వర్ధంతిని జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆ మహనీయుడు చేసిన సేవలే అని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఈరోజు ఇంత పెద్ద భారతదేశంలో దాదాపుగా 170 కోట్లు ఉన్న జనాభాలో ఈరోజు ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం సృష్టించాడో మరి దాన్ని కూడా ఈ రోజు అమల్లో పరుస్తున్నామంటే మనం ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఏదో కులానికో మతానికో సంబంధించిన వారు గారు అంబేద్కర్ గారు. అన్ని కులాలకి అన్ని మతాలకి దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మహనీయుడు మన అంబేద్కర్ గారు. ఈరోజు మనం స్వేచ్ఛగా మనం బతున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన పెద్దల యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు మన పెద్దలైతేనేమి మనమైతేనేమి రాబో తరాలు కూడా ఆ రాజ్యాంగాన్ని ఇలాగే నడుపుకుంటూ పోతే మన భారతదేశం ఇంకా ఎంతో ముందుకు పోతుంది. ఈరోజు చూస్తున్నాం మన డిస్టిక్ లోనే ఆ రోజు అంబేద్కర్ యొక్క సెలవుతో ఈరోజు మన డిస్టిక్ లోనే 2 మినిస్టర్ అయినారు. గతంలో మారప్ప గారు అయితేనేమి అలాగే మన జయరాం గారు అయితేనేమి వీళ్ళంతా మినిస్టర్ అయినంటే అర్థమేమి ఆ రోజు అంబేద్కర్ అన్ని కులాలకి ఇబ్బంది పడకుండా అందరూ కూడా కలిసిమెలిసి అట్టడి వర్గాలు కూడా పైకి తేవాలని చెప్పి ఒక నిశ్చయంతో ఆ రోజు చేసిన సృష్టినే ఈరోజు మనంతా మన రాజ్యాంగాన్ని కూడా ఫాలో అక్కడ మరి అంటే ఈరోజు కూటమి గవర్నమెంట్ లో ఇన్ని జరుగుతున్నా కూడా మన ఏదైతే జరిగిందో అక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసు వాళ్ళని కూడా అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన నియోజకవర్గంలో ఈరోజు మరి పిల్లలు అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అంటరాంచడానికి గురైనారో మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో బడి చదువుతున్న పిల్లలని అంటరాంచడానికి గురి చేశారు. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం విజయవుతుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అయ్యా ఈరోజు ఓటు దాదాపు 85% ప్రజలు పేద ప్రజలకి కడుపు విజయం వస్తున్నాయంటే అది ఒక ఓటు అధికారి అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని కూడా తెలియదు. ఈరోజు మన కూటమి గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వారిని చిన్న చూపు చూస్తూ మరి ఈరోజు నడుచుకుంటుంది. తప్పకుండా అదే సునామీలో కూడా 85% ఎవరైతే ప్రజలు ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడిగా కొలిసే 85% ప్రజలు